నమస్తే, వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జర్నలిస్టుల డిమాండ్లు పరిష్కరించకపోతే ఆందోళనలు తప్పవు. టీయూడబ్ల్యూజే పెద్దపల్లి జిల్లా శాఖ అధ్యక్షులు వంశీ. సిఐటియు రాష్ట్ర 5వ మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదావరి కని పట్టణంలో 2K రన్. సీఎం, డిప్యూటీ సీఎంతో కలిసి పీఎం మోదీ సహా కేంద్ర మంత్రులను గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానించిన ఎంపీ గడ్డం వంశీ కృష్ణ. గోదావరి కని సింగరేణి ఫారెస్ట్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులుగా ఎన్నికైన ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్. గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకలను ఆజీవన్ జీఎం కాలనీ గోదావరి కళా ప్రాంగణం నందు నిర్వహించడం జరిగింది. ఇటు వేడుకలకు ముఖ్య అతిథిగా ఆజీవన్ SO2 జీఎం చంద్రశేఖర్ హాజరు. పిల్లలు పరుగు పందెం, ఆటల పోటీలకు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా SO2 జీఎం మాట్లాడుతూ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులైన పిల్లలలో గడపడం ఎంతో ఆనందంగా ఉందని, ఇటు కార్యక్రమం నిర్వహించుకోవడం ద్వారా దివ్యాంగులైన పిల్లలతో ఉత్సాహాన్ని నింపడానికి, వారిలో ప్రతిభ పాఠవాలు మెరుగుపరిచేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఆర్జీవన్ శ్రీ కె చంద్రశేఖర్ గారికి, అలాగే రికగ్నైజ్డ్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ శ్రీ మద్దెల్య గారికి, బ్రాంచ్ సెక్రటరీ శ్రీ ఆర్ఎల్డి పోషన్ గారికి, CMA ప్రతినిధి శ్రీ డి శ్రవణ్ కుమార్ గారికి, అలాగే కృష్ణకుమార్ గారికి, ఇక్కడ విచ్చేసిన పిల్లలు, తల్లిదండ్రులు లిస్ట్ ఇప్పుడు మా M. Dhanush, E. Anil Kumar, MD Nabiluddin, K. Santosh, V. Satyatej, B. Kranti Kumar, L. Sai Kiran, K. Narendra, Ravinder Reddy, Nana 5 years back. Chappadlu, G. Shiva, Girl students, Durga Prasanna,
థ్యాంక్ యూ సార్ చెప్పు మా పాప 41. కే తేజస్విని వినోద ఈ అమ్మాయికి అది ఎవరన్నా పెట్టు. ఎం మంగమ్మ ఏ రమ్య ఎం అన్నపూర్ణ పద్మావతి గారు ఎం శ్రీనివాస్ గారు ఎస్ శ్రీకాంత్ గారు జి స్వర్ణలత జి మంజుల గారు సౌజన్య ఎన్ రాధిక గారు ఏ రవీందర్ ఇక్కడ కాలేదమ్మా ఈరోజు డిసెంబర్ 3వ తారీఖు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ RG1 ఏరియాలో సింగరేణి కాలరీస్ కంపెనీ WPS ఆధ్వర్యంలో దివ్యాంగులకి ఆట పోటీలు నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమం చేపడుతున్నారు. సో దీంట్లో చాలామంది పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొని ఆట పాటలలో బహుమతులు గెలుచుకున్నారు. సో ఈ సందర్భంగా వీళ్ళకి దివ్యాంగులకి మనోధైర్యం కలగడానికి, అదేవిధంగా వాళ్ళ యొక్క మానసిక పరిపక్వత పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించాల్సినటువంటి అవసరం ఉన్నది. సింగరేణి కాలరీస్ కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి సంస్థలైనా కావచ్చు, వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేపడితే బాగుంటుంది. ఇది ఒక సంవత్సరంకి ఒక్కరోజే కాకుండా ఫ్రీక్వెంట్గా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగుపడే అవకాశం ఉంటుంది. సో ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా యొక్క ఆర్గనైజర్స్కి, అదేవిధంగా ఇక్కడికి ఎక్కువ మంది పిల్లలు మనకి మనో చైతన్య నుంచి వచ్చారు. దానికి నిర్వాహకులైనటువంటి కృష్ణకుమార్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు. అందరి పిల్లల్ని క్రోడీకరించి తీసుకొచ్చారు. చాలా సంవత్సరాలుగా తను వారికి సేవ చేస్తూ ఉన్నారు. ఇందులో ముఖ్యంగా ఈ పిల్లల తాలూకు తల్లిదండ్రులకి నేను ప్రత్యేకమైన అభినందనలు. ఎందుకంటే వాళ్ళ పెంపకము, వాళ్ళు ఇంత అలాంటి పిల్లల్ని కేరింగ్గా చూసుకుంటూ ఈ స్థితికి తీసుకొచ్చారంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ద మదర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వాళ్ళకి కంగ్రాచులేట్ చెప్తున్నాను, అదేవిధంగా అభినందిస్తున్నాను. సో అలాంటి పిల్లలకి ఎంతైనా మనోధైర్యాన్ని ఇవ్వడానికి తల్లిదండ్రులు ఫస్ట్ రోల్ ప్లే చేస్తారు. తర్వాతే
మనలాంటి వాళ్ళు ఆర్గనైజేషన్స్, తర్వాత మనోచైతన్య లాంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో బేసికల్గా ఇంట్లో వాళ్ళకు ధైర్యంగా ఉంచాలి, అధైర్యపడకుండా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఈ సమాజానికి ఒక సేవ చేసినట్టే. మనము వాళ్ళకేమో ఇది చేయట్లేదు, ఇది ఒక సేవ, ఇది అందరి బాధ్యత, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తీసుకొని ఇది చేయాలి. ఇలాంటి కార్యక్రమాలు చాలా నిర్వహించుకోవాలని చెప్పి ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా ఇక్కడ బహుమతి గెలుచుకున్నటువంటి పిల్లలకు, పార్టిసిపేట్ చేసినటువంటి పిల్లలకి, వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు, తల్లులకి, ఆర్గనైజర్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్. వాళ్ళు గేమ్స్ కండక్ట్ చేశారు. విన్ అయినందుకు గిఫ్ట్స్ ఇచ్చారు, గేమ్స్ కూడా కండక్ట్ చేశారు. అట్లనే గేమ్స్ కండక్ట్ చేయాలని కోరుతూ సింగరేణికి కోరుకుంటున్నాను. ఇలా వికలాంగుల ఆటల పోటీల సందర్భంగా గేమ్స్ కండక్ట్ చేశారు. ఆజీవన్ వాళ్ళు గెలిచినందుకు గిఫ్ట్స్ కూడా ఇచ్చారు, అలాగే భోజనాలు పెట్టారు, ప్రైజులు కూడా ఇచ్చారు. అట్లనే సింగరేణి కూడా ఇట్లా ప్రమోట్ చేయాలని, ఆటలు గేమ్స్ కండక్ట్ చేయాలని కోరుకుంటూ శుభాకాంక్షలు. మనోజ్ చైతన్య వికలాంగ దినోత్సవం మాకు ఇప్పుడు ఇచ్చారు, చాలా సంతోషం. ఎందుకు ఇచ్చిళ్ళు? వికలాంగ దినోత్సవం, వికలాంగుల దినోత్సవం కుమార్ ఈరోజు వికలాంగ దినోత్సవం కాబట్టి మాకు ప్రైజ్ ఇచ్చిండు. ఈరోజు మా ప్రైజ్ ఇచ్చారు, అతను చాలా సంతోషం. జర్నలిస్టుల డిమాండ్లు పరిష్కరించకపోతే ఆందోళనలు తప్పవని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అనుబంధ తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ పెద్దపల్లి జిల్లా శాఖ అధ్యక్షులు వంశీ అన్నారు. జర్నలిస్టులు తమ హక్కుల సాధనకై బుధవారం హైదరాబాద్ లోని సమాచార పౌర సంబంధాల కార్యాలయం ముందు TUWG ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నాలో వేలాది మంది జర్నలిస్టులు పాల్గొన్నారు. జిల్లా శాఖ నుంచి కూడా జర్నలిస్టులు భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించకుండా నాడు 10 ఏళ్ల కాలం టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే నేడు 2 ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న జర్నలిస్టు సమస్యల పరిష్కారం కోసం మొత్తం తెలంగాణ జర్నలిస్టు సమాజం వాళ్ళ ప్రభుత్వం మీద, సమాచార శాఖ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. 33 జిల్లాల నుంచి పుట్టలు కలిగినట్టు జర్నలిస్టులు అందరూ దాదాపు 2000 మంది ఇవాళ హైదరాబాద్ మహాధర్నా కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ పెద్దపల్లి జిల్లా శాఖ పక్షాన, కోల్బెల్ట్ పక్షాన జర్నలిస్టులు మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డుల మంజూరీ, హెల్త్ కార్డుల మంజూరీ, ఇళ్ల స్థలాల మంజూరీ, వృత్తి కమిటీల ఏర్పాటు చేయని పక్షంలో తప్పకుండా జర్నలిస్టు ఉద్యమాలను మరింత తీవ్రతరం చేస్తుంది తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు. అందుకోసం జర్నలిస్టు సమాజం మొత్తంగా సిద్ధంగా ఉన్నది. జర్నలిస్టులు ప్రభుత్వంపై వాళ్ళ హక్కుల కోసమే ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్న సందర్భం ఇది. రేపు పొద్దుగల సామాజిక ఉద్యమంగా రాజకీయ రూపాంతరం చెందితే రాష్ట్ర ప్రభుత్వం అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక నేల ఎంత ఓపికగా ఉంటుందో ఇవాళ జర్నలిస్టులు తెలంగాణ వచ్చిన తర్వాత 12 ఏళ్ళుగా ఒక పుష్కర కాలంగా ఓపికగా వ్యవహరిస్తున్నారు. అప్పుడు 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన కానీ, ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన కానీ జర్నలిస్టులను చాలా నిర్లక్ష్యానికి గురి చేస్తున్నది. మేమేమి గొంతెమ్మ కోరికను కోరట్లేదు. ఇందులో ఆర్థికపరమైన భారం ప్రభుత్వం మీద ఏమీ పడేది లేదు. కేవలం గుర్తింపు కార్డులు ఇవ్వమని అడుగుతున్నాం, హెల్త్ కార్డులు మంజూరు చేయమని అంటున్నాం. హెల్త్ కార్డుల మంజూరు అనేది ప్రభుత్వానికి అది బాధ్యత. ప్రజాప్రభుత్వం అని చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పకుండా వెంటనే జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో తప్పకుండా ప్రభుత్వం మీద ఉద్యమాలకు జర్నలిస్టు లోకమంతా సిద్ధపడుతుంది. అప్పుడెప్పుడో మొత్తం అంతా గడ్డగాలినాక మందులు పెట్టుకోవడం కన్నా ముందే ఒక శాంతియుతమైన వాతావరణంలో సత్సంబంధాలను కొనసాగించే నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. ఇప్పటికే 2 ఏళ్లుగా చాలా ఓపికగా జర్నలిస్టులు ప్రభుత్వం పట్ల సానుకూలతోనే వ్యవహరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చాలా పెద్దగా చెప్పింది జర్నలిస్టుల విషయంలో, కానీ అసలు పట్టించుకోవడం లేదు. 2 ఏళ్ల క్రితం ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన అక్రిడేషన్ కార్డులను 3 ఏళ్లకోసారి రిన్యువల్ చేస్తూ నిస్సిగ్గుగా
అక్రిడేషన్లను పెండింగ్లో పెడుతున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జర్నలిస్టుల ప్రధానమైన ఈ 5 డిమాండ్లు పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో తప్పకుండా ఈ ప్రభుత్వం జర్నలిస్టుల ఆగ్రహానికి గురవుతుందనేది హెచ్చరిక కూడా చేస్తున్నాం. సిఐటియు రాష్ట్ర 5వ మహాసభలను జయప్రదం చేయాలని పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం గోదావరి కని పట్టణంలో 2K రన్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి హాజరై జెండా ఊపి 2K రన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామితో కలిసి రాజారెడ్డి మాట్లాడుతూ సిఐటియు రాష్ట్ర 5వ మహాసభలు ఈ నెల 7 నుండి 9వ తేదీ వరకు మెదక్ జిల్లాలో జరగనున్నాయని తెలిపారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ వస్తుందని అన్నారు. 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులను యాజమాన్యం చేతుల్లో కట్టు బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలు ఈ నెల 7వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు మెదక్ జిల్లాలోని మెదక్ పట్టణంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ రాష్ట్ర మహాసభల జయప్రదానికి అన్ని జిల్లాలలో 2K రన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలిపించడం జరిగింది. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లా సిఐటియు కమిటీ ఈరోజు గోదావరికని పట్టణంలో 2K రన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇందులో దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా కార్మికుల మీద వాళ్ళు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను మొత్తం తెగనమ్మడం కోసం ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తుంది. అందులో భాగంగా మన పూర్వీకులు పోరాడి సాధించినటువంటి 29 కార్మిక చట్టాలను ఈరోజు పెట్టుబడిదారులకు కార్పొరేట్ వ్యక్తులకు కారు చౌకగా కట్టబెట్టడం కోసం ఈరోజు 4 లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్లు అమలు చేయాలని చెప్పేసి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలకు నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ నోటిఫికేషన్ వెంటనే కేంద్ర ప్రభుత్వం వాపసు తీసుకోవాలని చెప్పేసి అదేవిధంగా 4 లేబర్ కోడ్లను కూడా రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈరోజు సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ 4 లేబర్ కోడ్లు కనుక భవిష్యత్తులో అమలైనట్లయితే కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి ప్రతి ఒక్క హక్కు కూడా ఈరోజు పోయేటువంటి ప్రమాదం ఉంది. కట్టు బానిసలుగా కార్మిక వర్గం రోడ్ల మీద ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు పని గంటలు పెంచడం కోసం అదేవిధంగా కనీస వేతనాలు అడగడానికి హక్కు లేకుండా ఉండడం కోసం కార్మికుడు పర్మనెంట్గా ఉండే అవకాశం లేకుండా ఉండడం కోసం ఈ రకంగా చూసినట్లయితే కార్మికుడు పనిచేసే అటువంటి పరిస్థితుల్లో లేని విధంగా ఈరోజు నరేంద్ర మోడీ చట్టాలు తీసుకొచ్చింది. కాబట్టి కార్మిక హక్కులు కాపాడుకోవడం కోసం లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి భవిష్యత్తులో జరగబోయేటువంటి ఉద్యమాలలో సిఐటితో పాటు అన్ని కార్మిక సంఘాలను కార్మిక వర్గాన్ని ఏకం చేసి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడం కోసం ఈరోజు తెలంగాణ రాష్ట్ర మహాసభలలో నిర్ణయాలు చేయబోతున్నాం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నేనేమి తక్కువ కాదు అనేటువంటి పద్ధతుల్లో ఈరోజు 8 గంటల నుంచి 10 గంటలకు పెంచేటువంటి 282 నెంబర్ జీవోని తీసుకురావడం జరిగింది. దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ రాబో రోజుల్లో కార్మిక వర్గ హక్కుల కోసం పోరాటం చేసేటువంటి పోరాటంలో కార్మికులందరూ భాగస్వామ్యం కావాలని చెప్పేసి ఈ తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలు జయప్రదం చేయాలని చెప్పేసి కార్మిక వర్గాన్ని కోరుతున్నాం. పెద్దపల్లి ఎంపీ డాక్టర్ గడ్డం వంశీకృష్ణ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క మరియు తెలంగాణకు చెందిన ఇతర ఎంపీలతో కలిసి నేడు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మర్యాదపూర్వకంగా కలిసి డిసెంబర్ 8 నుండి 9 తేదీల్లో హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కు హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. ఆపై పార్లమెంట్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, రైల్వే, ఐటీ మరియు సమాచార ప్రసార శాఖ మంత్రి
అశ్విని వైష్ణవ్, గృహ నిర్మాణ, పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ విడివిడిగా సమావేశమై సమ్మిట్ ఆహ్వాన పత్రాలను అందించారు. చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారితో పాటు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని కలవడం జరిగింది, రాజ్నాథ్ సింగ్ గారిని కలవడం జరిగింది, అశ్విని వైష్ణవ్ గారిని కలవడం జరిగింది. మరి అదేవిధంగా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారితో కలిసి వారికి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ డిసెంబర్ 8-9 తారీఖు ఏదైతే తెలంగాణ గత 2 సంవత్సరాలుగా ప్రజాపాలన ఏదైతే సక్సెస్ఫుల్గా చేసినామో ప్రజలు చాలా సుఖంగా ఉన్నారు. తెలంగాణలో అభివృద్ధి ఎట్లయితే నడుస్తుందో అది డిసెంబర్ 8-9 నాడు గ్లోబల్ సమ్మిట్లో తెలంగాణ 2047 విజన్ డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. $3 ట్రిలియన్ ఎకానమీ ఎట్లా చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తారు. ఈ సమ్మిట్కి ఈ అందరు గ్లోబల్ లీడర్స్ని పిలిచి పెద్ద ఎత్తున తెలంగాణ అభివృద్ధి ఎట్లా చేస్తున్నామో ఎట్లా ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తాము. గోదావరి కని సింగరేణి ఫారెస్ట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఎన్నుకోవడం జరిగింది. ఈ రోజు స్థానిక దుర్గానగర్ కాలనీలో లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్లో సింగరేణి ఫారెస్ట్ అసోసియేషన్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గత కొన్ని రోజులుగా సింగరేణి ఫారెస్ట్ కాంట్రాక్టర్స్ ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారం కొరకు సింగరేణి వ్యాప్తంగా ఫారెస్ట్ టెండర్లు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్స్ అందరూ కలిసి సింగరేణి ఫారెస్ట్ డెవలప్మెంట్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ రిజిస్టర్ నెంబర్ 763 ఆఫ్ 2025 పేరుతో నూతన యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది. అటు యూనియన్ మొదటి జనరల్ బాడీ సమావేశం తేదీ 3/12/2025 బుధవారం రోజున గోదావరి కనిలో నిర్వహించుకోవడం జరిగిందన్నారు. ఈ యొక్క సమావేశంలో సింగరేణి ఫారెస్ట్ డెవలప్మెంట్ కాంట్రాక్ట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా శ్రీ రామగుండం శాసనసభ్యులు శ్రీ రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ గారిని ఈ యొక్క జనరల్ బాడీ సమావేశము ఏకగ్రీవంగా కూడా ఈ సమావేశంలో ఎన్నుకోవడం జరిగింది. సంఘం యూనియన్ యొక్క ప్రెసిడెంట్ గా సుంకర విజయ్ కుమార్ ఆర్జెట్టు, ప్రధాన కార్యదర్శిగా సారవేణి సదానందం శ్రీరాంపూర్ ఏరియా, చీఫ్ వైస్ ప్రెసిడెంట్ గా మార్క్ శ్రీనివాసరావు కొత్తగూడెం ఏరియా, ఉపాధ్యక్షులుగా గుడి నారాయణ రెడ్డి గారు ఆర్జవన్ ఏరియా, మరొక ఉపాధ్యక్షులుగా శ్రీ అన్నం రమేష్ గారు బెల్లంపల్లి ఏరియా, చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎస్కే జాన్ ఖాన్ శ్రీరాంపూర్ ఏరియా, అదేవిధంగా జాయింట్ సెక్రటరీగా అచ్చి ప్రభాకర్ రెడ్డి కొత్తగూడెం ఏరియా, సెక్రటరీగా పిట్ల శివకృష్ణ కొత్తగూడెం ఏరియా, సెక్రటరీగా ఎస్ రాజయ్య గోదావరి ఏరియా, అదేవిధంగా మరొక సెక్రటరీగా వేవల పంజా ఆర్జిత్రి ఏరియా, మరొక సెక్రటరీగా వాళ్ళ రమేష్ రావు గారు శ్రీరాంపూర్ ఏరియా, అదేవిధంగా ఇంకొక ఆర్గనైజింగ్ సెక్రటరీగా సుధాకర్ మందమార్ ఏరియా, అదేవిధంగా శ్రీనివాసరావు మందమార్ ఏరియా. వీరితో పాటు 15 మంది సభ్యులను మొత్తంగా ఈ కార్యవర్గం మొత్తం కార్యక్రమం జరిగింది ఈ రోజు. అదేవిధంగా ఈ యొక్క సంఘానికి గౌరవ సలహాదారుగా వంగ వీరస్వామి గారిని హిందువుల దేవుళ్లపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో గోదావరి కని ప్రధాన చౌరస్తాలో సీఎం చిత్రపటాన్ని కాల్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కోమల మహేష్ కుమార్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలని, హిందూ సమాజం జాగృతం కావాల్సిన అవసరం ఉందని, కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ అని మరోసారి రుజువు చేసుకుందని, హిందువులందరూ ఐకమత్యంగా భవిష్యత్తులో కాంగ్రెస్ ను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. క్షమాపణలు చెప్పాలి సీఎం రేవంత్ రెడ్డి వెంటనే. క్షమాపణలు చెప్పాలి సీఎం రేవంత్ రెడ్డి వెంటనే. క్షమాపణలు చెప్పాలి సీఎం రేవంత్ రెడ్డి వెంటనే. క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ డౌన్ 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 కాంగ్రెస్ డౌన్ 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 కాంగ్రెస్ డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ 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 కాంగ్రెస్ డౌన్ 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 కాంగ్రెస్ డౌన్ డౌన్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. హిందూ దేవుళ్ళను అవమానించిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలి సీఎం రేవంత్ రెడ్డి వెంటనే. హిందువులపై అనుచిత వ్యాఖ్యల ఖబర్దార్ ఖబర్దార్. హిందూ దేవుళ్ళపై అనుచిత వ్యాఖ్యల ఖబర్దార్ ఖబర్దార్. హిందూ దేవుళ్ళపై అనుచిత వ్యాఖ్యల ఖబర్దార్ ఖబర్దార్. ఖబర్దార్ కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ జాగో హిందూ హిందూ దేవుళ్ళపై అనిశ్చిత వ్యాఖ్యలు హిందూ దేవుళ్ళపై అనిశ్చిత వ్యాఖ్యలు హిందూ దేవుళ్ళపై అనిశ్చిత వ్యాఖ్యలు జాగో హిందూ జాగో హిందూ ఖబర్దార్ ఖబర్దార్ కాంగ్రెస్ ఖబర్దార్ 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 కాంగ్రెస్ ఖబర్దార్ 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 కాంగ్రెస్ ఖబర్దార్ 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 కాంగ్రెస్ ఖబర్దార్. నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ అపహాస్యం చేస్తూ హిందూ దేవుళ్ళు 3 కోట్లున్నారు 30 కోట్లున్నారు అని చెప్పి ఇష్టం ఉన్నట్టు అపహాస్యం చేస్తున్నటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు మెజారిటీ ప్రజలైనటువంటి హిందువుల మీద ఈ రకమైనటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మీ సంతుష్టీకరణ విధానాలతోటే ఈరోజు భారతదేశంలో హిందూ సమాజాన్ని వేరు చేసేటువంటి ప్రయత్నం 1947 నుండి కూడా ఇప్పటికి చేస్తున్నారు. అదే పని మీద మీరు ఉన్నారు కాబట్టి ఈ యొక్క వ్యాఖ్యల మీద వెంటనే మీరు క్షమాపణలు చెప్పాలి. ఈ యొక్క వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. మీకు హిందూ ఓట్లు అవసరం కానీ హిందూ సంబంధించినటువంటి సమాజం మీద ఉన్నటువంటి విశ్వాసమైనటువంటి దేవుళ్లను మీరు అపహాస్యం చేస్తూ మాట్లాడడం అనేది విడ్డూరకరమైనటువంటి విషయము. ఈ విషయాన్ని వెంటనే హిందూ సమాజం అంతా కూడా ఏకతాటి మీద వచ్చి కేవలం ఓట్ల కోసం చేసినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీని రాబోయే కాలంలో తరిమి కొడతారని చెప్పేసి ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ, ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ పేరుతో 6 వారాల రాష్ట్ర వ్యాప్త సైబర్ భద్రతా ప్రచార కార్యక్రమంలో భాగంగా మొదటి వారంలోని సైబర్ సారథి థీమ్ లో 1.1930 హెల్ప్ లైన్ నెంబర్ గోల్డెన్ అవర్ రిపోర్టింగ్ తక్షణమే ఫిర్యాదు చేస్తే అమలు అవుతుంది. ప్రతిరోజు ఎన్ని కాల్స్ అందుతున్నాయి, ప్రతిరోజు ఎంత మొత్తంలో డబ్బు నష్టం జరుగుతోంది, ఏఐ చాట్ బాట్, ఏఐ ఏజెంట్ ను ఉపయోగించడం ద్వారా రిపోర్టింగ్ సమయాన్ని ఎంత తగ్గించగలమనే అంశాలపై విద్యార్థుల్లో సైబర్ అవగాహన పెంపునకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఏ రమేష్ అనుష విద్యార్థులతో మాట్లాడుతూ సైబర్ నేరాల నివారణకు ఉపయోగపడే తాజా సాంకేతిక పద్ధతులు, ఏఐ వినియోగం గురించి, ఆన్లైన్ ఫ్రాడ్స్, ఫైనాన్షియల్ స్కామ్లు, ఫోన్ యాప్ ద్వారా మోసాలు జరిగినప్పుడు వెంటనే 19030 నెంబర్ కు కాల్ చేయాలని, ఇది దేశ వ్యాప్తంగా పనిచేసే అత్యవసర హెల్ప్ లైన్ అని విద్యార్థులకు తెలిపారు. ఆల్రెడీ ఇన్స్టాల్డ్ ఉన్న యాప్స్ ఓపెన్ చేయొద్దని చెప్పి అంతేనా? యూట్యూబ్ ఓకే, అంటే టైం లిమిట్ పెడతారు, స్క్రీన్ టైం పెడతారా? ఓకే, అంటే ఇంతసేపే చూడు, అవసరం ఉన్నాయని చూడాలి. యా, ఇంకా ఓకే, వెరీ నైస్. వచ్చని లక్ష్మీ ప్రసన్న, క్లాప్స్ ఫర్ లక్ష్మీ ప్రసన్న. కమాన్పూర్ మండలంలోని 9 గ్రామ పంచాయతీలలో ఈ నెల 11న జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవులకు పోటీ చేయడానికి 45 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఎంపీడీఓ ప్రియాంక తెలిపారు. నవంబర్ 27 నుంచి 29 వరకు నుంచి సర్పంచ్ వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా బుధవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మధ్యాహ్నం 3 వరకు జరగగా పలువురు సర్పంచ్ వార్డు సభ్యులు స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. 9 గ్రామ పంచాయతీల పరిధిలో 45 మంది సర్పంచ్ అభ్యర్థులు, 2035 మంది వార్డు సభ్యుల అభ్యర్థులు పోటీలో నిలిచారు. పలు గ్రామాల్లో పలువురు వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. జర్నలిస్టుల డిమాండ్లు పరిష్కరించకపోతే ఆందోళనలు తప్పవు. టీయూడబ్ల్యూజే పెద్దపల్లి జిల్లా శాఖ అధ్యక్షులు వంశీ. సిఐటియు రాష్ట్ర 5వ మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదావరి కని పట్టణంలో 2K రన్.
సీఎం డిప్యూటీ సీఎంతో కలిసి పీఎం మోదీ సహా కేంద్ర మంత్రులను గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ. గోదావరి కని సింగరేణి ఫారెస్ట్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులుగా ఎన్నికైన ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.